అరే తమ్మి సర్పంచ్ ఓట్లు పక్కా నీకేస్తాం గాని ఓ 2 బస్తాలైతే ఇప్పియరాదు నీ పతారతోటి. మా ఇంట్లో 4 ఓట్లున్నాయివయ్యా, 4 బస్తాలు ఇప్పించిన వాళ్ళకే వేస్తాం. మీ ఇష్టం చూసుకోండి మరి. అమ్మో ఓటుకో 5,000 ఇయ్యమన్నా ఇస్తా గాని గా బస్తాలు తెచ్చుడు నాతోని కాదు నాయన అని అంటారేమో. ఇక పంటలు వండించుడు కంటే ఎరువులు దొరకబట్టుడే కష్టం ఉన్నది. పని బాటి ఇడిచిపెట్టి గంటలక మనం లైన్లు కడుతున్నారు. మళ్ళా ఆడోళ్ళు మగోళ్ళు ఎంత దూరం నిలబడ్డారో చూడండి. వచ్చిన బస్సాలు చాలక ఆడాడ జగడాలు మోపాయినాయి. రోడ్ల మీద నిరసనలు, ఆఫీసుల ముంగట ధర్నాలు. వరిచేనుకు జల్లాలనాయే, పత్తికి పెట్టాలనాయే, మక్కలకి వెయ్యాలనాయే. ఎంత పెట్టుబడి పెట్టినా అదునుకింత మందు వాడకుంటే పంట మంచిగా రాదు. మరి సెంటర్ వాళ్ళు ఏమో ఇయ్యవలసింది ఇస్తలేరు, పంపవలసింది పంపుతలేరు. అప్పుడింత ఇప్పుడింత ఇస్తే అది ఎవ్వలకు సాలకుంటుంది. తెలంగాణ గవర్నమెంట్ తరఫున ఉత్తరాలు రాసినా సెంటర్ మంత్రులను కలిసిన అప్పటి మందం సరే అనుడు గాని సరిపోనైతే వస్తలేదు. ఎరువుల నిర్వహణ, తయారీ, భాగస్వామ్యము, పంపిణీ వ్యవస్థ అంతా కేంద్ర కనుసన్నల్లోనే జరుగుతుంది. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్య భారతీయ జనతా పార్టీ పాపం, భారతీయ జనతా పార్టీ కుట్ర ఫలితం, భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం ఫలితం. ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి 12,000 సెంటర్ల యూరియా ఇస్తున్నారు. ఉన్న జద్రి దూరం పోయే తిప్పలు తప్పిస్తానికి ఇంకో 500 సెంటర్లు తెరవాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. రైతు వేదికలు ఉత్తగానే ఉన్నాయి కదా, అగో గవి గోదాము లెక్క వాడుకుంటారట. కానీ తెలంగాణలోనే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉన్నా కూడా మనకు రాకుంటే ఎటో పోవట్టే. జర మా రైతుల తిప్పలు కూడా చూడండి సారు. నెరి గింత అధ్వానం అయితే ఎట్లా?